గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ రామకృష్ణ పరమహంసుల వారిని ఒక భక్తుడు ఒక ప్రశ్న వేశారు. మరణం తర్వాత జీవుని స్థితి ఏమిటి స్వామి అని అడిగారు. భగవంతుణ్ణి చేరుకోవడమే మానవుని అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యం చేరే వరకు పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. భగవంతుని సాక్షాత్కారం అయిన తర్వాత ఇక పుట్టడం అనేది ఉండదు. ఒక కుమ్మరి కుండలు చేసి ఎండబెడతాడు. అందులో కొన్ని బాగా ఎండినవి ఉంటాయి, మరి కొన్ని పచ్చివిగా ఉంటాయి. ఆ సమయంలో ఎడ్లు, ఆవులు, మేకలు వాటి మీద నుంచి వెళ్ళినాయి అనుకోండి, కుండలన్నీ పగిలిపోతాయి. అందులో బాగా కాలిన కొండ పెంకులు పనికిరావు, అవతల పారేస్తాడు కుమ్మరి. కొన్ని పచ్చివి పగిలిపోయి ఉంటాయి, వాటిని తిరిగి మట్టి ముద్దగా చేసి కుమ్మరి సారెలో పెట్టి మళ్ళీ దానితో కొత్త కుండలు తయారు చేస్తాడు. అదేవిధంగా భగవద్ దర్శనం కానంత వరకు కుమ్మరివాడి చేతిలో పడవలసిందే. అంటే ఈ లోకానికి మళ్ళీ రావాల్సిందే. ఉడకపెట్టిన ధాన్యం నుండి మొలక రాదు. అలాగే జ్ఞానాగ్నిలో ఉడకబెట్టిన జీవి తిరిగి సృష్టికి ఉపయోగపడడు, ముక్తుడైపోతాడు. భగవతే శ్రీరామకృష్ణాయ నమః.